Okay, friends, today we are going to discuss about topic called as ventricle chamber separation. Ventricle chamber separation. Ventricle chamber separation. Ventricle chamber separation అంటే నార్మల్గా టూ వెంట్రికల్స్, రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్. దీని మధ్యలో ఉండేది ఏంటిది? ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ దాంట్లో మనకి వి విల్ హ్యావ్ మెంబ్రేనస్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అండ్ మస్క్యులర్ ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. అయితే నార్మల్లీ ఫస్ట్ ఏముంటుంది? కార్డియాక్ మజిల్ అక్కడ నుంచి మనకి మస్క్యులర్ ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ వస్తుంది. మస్క్యులర్ ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ అనేది ఫామ్ అవుతుంది బిట్వీన్ ద, అంటే దాని డయాగ్రామ్ ఎట్లా ఉంటుందంటే this is right ventricle, this is left ventricle, this is muscular interventricular septum, and ఇక్కడ మనకి we will have right atrium and left atrium. We will have a fossa here. Okay, muscular interventricular septum మాత్రమే ఉంటుంది ఫస్ట్. So there is a connecting fossa in between. Okay, this is called as interventricular foramen. Interventricular foramen అని చెప్పేసి అంటారు. ఇది ఫస్ట్. ఓకే, అండ్ ఇక్కడ we will have ఏవి వాల్స్, అంటే రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి, లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి కావాల్సిన ఏవి కెనాల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఓకే, నౌ కమింగ్ టు సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటిదంటే నార్మల్గా మనకి న్యూరల్ క్రస్టల్స్ ఫ్రమ్ ద ఎక్టోడమ్ నుంచి న్యూరల్ క్రస్టల్స్ అనేది వస్తాయి. న్యూరల్ క్రస్టల్స్ నుంచి మనకి ఏమేమి వస్తాయి? న్యూరల్ క్రస్టల్స్ నుంచి మనకి స్పైరల్ మెంబ్రెన్ అండ్ ఎండోకార్డియల్ కుషన్ అనేది ఒరిజినేట్ అవుతుంది. ఇప్పుడు స్పైరల్ మెంబ్రెన్ అనేది ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద న్యూరల్ క్రస్టల్స్. ఇప్పుడు ఏంటిది? స్పైరల్ మెంబ్రెన్ స్పైరల్ అండ్ ఫ్యూజ్ విత్ ఈచ్ అదర్ and forms aorticopulmonary septum. ఇది will rotate and fuse with muscular interventricular septum. ఓకే, muscular interventricular septum అండ్ aorticopulmonary septum ఇవి రెండు ఫ్యూజ్ అవుతాయి. అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది? మెంబ్రేనస్ ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఇంటర్వెంట్రికులర్ ఫొరామెన్ ఏదైతే ఉందో క్లోజ్ అవుతుంది. సో మనకి ఫైనల్గా ది డయాగ్రామ్ ఏదైతే ఉందంటే రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్, దిస్ ఇస్ మస్కులర్ ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ అండ్ ఇక్కడ మనకి స్పైరలింగ్ అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ మెంబ్రేనస్ ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్. ఓకే, సో మెంబ్రేనస్ ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ అండ్ మస్కులర్ ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ రెండు ఫామ్ అయిపోయింది. ఇక్కడ మధ్యలో ఉండాల్సిన ఇంటర్వెంట్రికులర్ ఫొరామెన్ ఇస్ ఆల్సో క్లోజ్డ్. ఓకే, ఇంటర్వెంట్రికులర్ ఫొరామెన్ is closed and the muscular interventricular septum is formed due to the fusion of the aorticopulmonary septum and intermuscular septum. And the third one, endocardial cushions నుంచి మనకి డ్యూ టు ద గ్రోత్ ఆఫ్ ఎండోకార్డియల్ కుషన్ మనకి ఏట్రియా అండ్ వెంట్రికల్స్ ఆర్ సెపరేటెడ్. ఓకే, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ ఆర్ సెపరేటెడ్, left atrium and the left ventricles are separated. Okay, and ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే సెపరేషన్ ఆఫ్ టూ ఏట్రియా సెపరేషన్ కూడా. ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్, దిస్ ఇస్ atrioventricular septum, inter atrial septum and help in membranous interventricular septum formation. ఎండోకార్డియల్ కుషన్ నుంచే మనకి మెంబ్రేనస్ ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీస్ త్రీ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఎండోకార్డియల్ కుషన్. అక్కడ నుంచి ఏట్రియోవెంట్రికులర్ సెప్టమ్ బిట్వీన్ ద ఏట్రియా అండ్ వెంట్రికల్స్, బిట్వీన్ ద టూ ఏట్రియా అది అండ్ బిట్వీన్ ద టూ వెంట్రికల్స్ మెంబ్రేనస్ ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ is also formed from the endocardial cushion. Okay, now coming to ఇంటర్వెంట్రికులర్ సెప్టంలో మనకి టూ పార్ట్స్ ఉన్నాయి, మస్క్యులర్ అండ్ మెంబ్రేనస్.
membranous interventricular septum ఏదైతే ఉందో this is most commonly involved in ventricular septal defect. Most commonly involved in ventricular septal defect. So ventricular septal defect most common site is a membranous interventricular septum. Now coming to neural crust cells. Neural crust cells. Neural crust cells నుంచే మనకి అయోటికో పల్మనరీ సెప్టమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as కోనోట్రంకల్ సెప్టమ్ ఆర్ ఇన్ఫండిబులర్ సెప్టమ్. అంటే లెఫ్ట్ వెంట్రికులర్ అండ్ రైట్ వెంట్రికల్ అవుట్ఫ్లో ట్రాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ఫండిబులం అంటారు. ఇన్ఫండిబులర్ సెప్టమ్. సో న్యూరల్ క్రస్ట్ సెల్స్ నుంచి మనకి అయోటికో పల్మనరీ సెప్టమ్, కోనోట్రంకల్ సెప్టమ్ ఆర్ ఇన్ఫండిబులర్ సెప్టమ్ అనేది ఒరిజిన్ అవుతుంది. ఇదేం చేస్తే లెటర్స్ డ్రా సింపుల్ డయాగ్రామ్. ఇప్పుడు ఇఫ్ దిస్ ఇస్ ద రైట్ ఏట్రియం, సారీ లెఫ్ట్ వెంట్రికల్ అండ్ right ventricle and left ventricle due to the spiraling of the membrane. Okay, spiraling of the membrane జరగడం వల్లనే మనకి లెఫ్ట్ ఏట్రియం నుంచి దిస్ ఇస్ అయోటా అండ్ దిస్ ఇస్ పల్మనరీ ట్రంక్. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మనకి అయోటాకి వెళ్తుంది, అండ్ రైట్ వెంట్రికల్ నుంచి మనకి పల్మనరీ ట్రంక్ వెళ్తుంది. ఓకే, నార్మల్ ఇది. రైట్ వెంట్రికల్ to pulmonary trunk, left ventricle to aorta. This is normal due to conotruncal septum or aorticopulmonary septum or infundibular septum వల్ల ఇది అనేది నార్మల్గా అవుతుంది. ఒకవేళ ఇఫ్ డిఫెక్ట్ ఇన్ స్పైరల్ మెంబ్రెయిన్ డిఫెక్ట్స్ ఉంటే మనకి త్రీ డిఫెక్ట్స్ అనేది జరగచ్చు. కోనోట్రంకల్ సెప్టమ్ ఆర్ అయోటికోపల్మనరీ సెప్టమ్ ఆర్ ఇన్ఫండిబులర్ సెప్టమ్కి ఏమైనా ప్రాబ్లం అయితే దేర్ ఆర్ 3 ఎఫెక్ట్స్. ఫస్ట్ వన్, ఇఫ్ నో సెప్టమ్ ఎట్ ఆల్, ఒకవేళ సెప్టమ్ మొత్తానికే లేకపోతే దిస్ ఇస్ కాల్డ్ as మిక్సింగ్ ఆఫ్ బ్లడ్ అంటే రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ టోటల్ బ్లడ్ అనేది ఇక్కడ మిక్స్ అవుతుంది, మిక్స్ అయ్యి బయటకు వెళ్తుంది త్రూ అయోటా అండ్ పల్మనరీ ట్రంక్. పల్మనరీ ట్రంక్ అండ్ అయోటా కంటైన్స్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ద బ్లడ్, సేమ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ డెలివరీడ్ ఫ్రమ్ బోత్ లెఫ్ట్ వెంట్రికల్ అండ్ రైట్ వెంట్రికల్. లెఫ్ట్ వెంట్రికల్ అండ్ రైట్ వెంట్రికల్ నుంచి మిక్స్ అయ్యి వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ as patent truncus arteriosus అంటారు. నెక్స్ట్, ఇఫ్ నో స్పైరలింగ్ ఆఫ్ మెంబ్రెయిన్, స్పైరలింగ్ అనేది జరగకపోతే మనకు నార్మల్గా రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ట్రంక్ వెళ్ళాలి, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోటాకి వెళ్ళాలి. ఈ ప్రాసెస్ జరగదు. సో ఏమవుతుంది, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ ఇది అయోటాకి వెళ్తుంది అండ్ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ట్రంక్ వెళ్తుంది. ఓకే, నో స్పైరలింగ్ ఆఫ్ ద మెంబ్రెయిన్, దిస్ ఇస్ కాల్డ్ as ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్. ఓకే, నెక్స్ట్ థర్డ్ డిఫెక్ట్ ఏంటిదంటే యాంటీరియర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అయోటికో పల్మనరీ సెప్టమ్. అంటే ఇప్పుడు ఇది అవుట్లో అనుకుంటే ఇది నార్మల్ అయోటా అండ్ పల్మనరీ ట్రంక్. ఇప్పుడు ఏమైతే యాంటీరియర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పల్మనరీ ట్రంక్ అయోటా. సో ఇప్పుడు పల్మనరీ ట్రంక్ అనేది స్టీనోసిస్ అయిపోయింది. ఓవర్ రైడింగ్ ఆఫ్ అయోటా ఓవర్ పల్మనరీ ట్రంక్, ఓవర్ రైడింగ్ ఆఫ్ ద అయోటా ఓవర్ ద పల్మనరీ ట్రంక్ లీడింగ్ టు పల్మనరీ స్టీనోసిస్. లీడింగ్ టు ఏమైతే పల్మనరీ స్టీనోసిస్ అయితే ఇంక్రీస్ బ్లడ్ స్టేయింగ్ ద రైట్ వెంట్రికల్. సో రైట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అవుతుంది కాబట్టి పల్మనరీ ట్రంక్ వెళ్తలేదు కాబట్టి రైట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ ఇట్ విల్ షంట్ త్రూ వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ టు ద లెఫ్ట్ వెంట్రికల్. సో దీస్ ఆర్ ద ఫీచర్స్: overriding of the aorta, pulmonary stenosis, right ventricular hypertrophy, and VSD. This is called as tetralogy of Fallot. So patent truncus arteriosus, transposition of great arteries, tetralogy of Fallot are the defects related to the conotruncal septum. దీంట్లో మోస్ట్ కామన్ వచ్చేసరికి పేటెంట్ ట్రంకస్ ఆర్టెరియోసిస్, టెట్రాలజీ ఆఫ్ ఫాలట్ అండ్ ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్. ఓకే, ఇఫ్ న్యూరల్ క్రస్ట్ సెల్స్ డస్ నాట్ మైగ్రేట్, దిస్ ఇస్ డ్యూ టు మనకి ఇప్పుడు ఇది సెప్టమ్ అనేది ఫామ్ అయ్యింది డ్యూ టు న్యూరల్ క్రస్ట్ సెల్స్ కదా. న్యూరల్ క్రస్ట్ సెల్స్ అనేది నాట్ మైగ్రేట్, ఇఫ్ నాట్ మైగ్రేట్ లీడ్ టు డైజార్జ్ సిండ్రోమ్. ఇది దేంట్లో కనబడుతుంది? డైజార్జ్ సిండ్రోమ్లో మనము న్యూరల్ క్రస్ట్ సెల్స్ డస్ నాట్ మైగ్రేట్. దిస్ ఇస్ ద డిఫెక్ట్ సీన్ ఇన్ ద డైజార్జ్ సిండ్రోమ్. కోనోట్రంకల్ అబ్నార్మాలిటీస్, that is patent truncus arteriosus, transposition of the great arteries, and tetralogy of Fallot.
నెక్స్ట్ వాల్వ్స్ అనేది ఇక్కడ నుంచి డెవలప్ అవుతుంది. వాల్వ్స్ డెవలప్మెంట్. ఫ్రమ్ వేర్ డస్ ద వాల్వ్స్ డెవలప్? ఎండోకార్డియల్ కుషన్. ఎండోకార్డియల్ కుషన్ నుంచే మనకి ఏట్రియో వెంట్రిక్యులర్ వాల్వ్స్ అనేది ఉంటుంది. అండ్ అవుట్ఫ్లో ట్రాక్ట్ అంటే అయోటిక్ వాల్వ్, పల్మనరీ వాల్వ్. ఏవి వాల్వ్స్ ఏంటిది? రైట్ ఏట్రియం టు రైట్ వెంట్రికల్ ఈస్ బై ట్రైకస్పిడ్ వాల్వ్, left atrium to left ventricle is by mitral valve. So mitral valve, tricuspid valve, aortic valve and pulmonary valve, all these are formed from the endocardial cushion. ఒకటి స్మాల్ అప్లైడ్ టాపిక్ ఏంటిదంటే, ఇఫ్ ఇన్ డౌన్ సిండ్రోమ్లో మనకి ఏమవుతుంది? ఏట్రియో వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అవుతుంది. అంటే ఏట్రియో వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ ఇది. నెక్స్ట్ కమింగ్ టు కంజెనిటల్ రుబెల్లాలో we will have septal defects. అంటే interatrial septum and interventricular septal defects are seen in congenital rubella. Okay. Thank you for your patience listening.